హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, మార్నింగ్ 5:30 అయింది. సో, నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను. సో, ఏంటి ఎర్లీ మార్నింగ్ లేచాను, ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారు. సో, మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! అండ్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ చూసారు కదా! సో, మేము ఫ్యామిలీ అందరం కలిసి జూకి వెళ్ళామనమాట. బన్నేరుఘట్ట జూకి. లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా సార్లు వెళ్ళుంటారు. ఈవెన్ నేను కూడా సెకండ్ టైమ్ వెళ్తున్నాననమాట. సో, ఇది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్తున్నాం. లాస్ట్ టైమ్ మాకు తెలియక ఆఫ్‌లైన్‌లో ఇట్ మీన్స్ ఒక అరౌండ్ 4 ఇయర్స్ బ్యాక్ 4 ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటాను. సో, మేమైతే ఇక్కడ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళాను. సో, ఆన్‌లైన్‌లో టికెట్ ప్రైస్ ఎంతుంటుంది? సో, ఏసీ అయితే ఎంతుంటుంది? నాన్ ఏసీ అయితే ఎంతుంటుంది? సో, సెపరేట్‌గా అంటే లైక్ ఓన్లీ జీప్‌లో వెళ్తే ఎంతుంటది? సఫారీ కాస్ట్ అన్నీ కూడా నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, బెస్ట్ అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో వెళ్ళడమే అనమాట. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళడమే అనమాట. ఎందుకు నేనంత పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా ఆన్‌లైన్‌లో అని చెప్తున్నానంటే, సో, మేము లాస్ట్ టైము చాలా స్ట్రగుల్ అయ్యాము. నాన్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. టికెట్ కౌంటర్‌ల దగ్గర టికెట్ తీసుకోవడానికి మాకు ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పట్టిందనమాట. అందులోను వీకెండ్‌లో వెళ్ళాము. సో, చాలా స్ట్రగుల్ అయ్యాము. అండ్ సఫారీలో విండో సీట్ దొరికి అక్కడ కూర్చోడానికి కూడా చాలా కంజెస్టెడ్ ప్లేస్ అనమాట. అంత కంఫర్టబుల్ లేదు. అండ్ లాస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు యానిమల్స్ కౌంట్ చేయొచ్చు. జస్ట్ టైగర్, లయన్, ఎలిఫెంట్ ఈ 3 తప్ప నేనేది చూడలేదు. నాకిప్పటికి బాగా గుర్తు. సో, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. సో, చాలా మంది లోకల్‌లో ఉన్న వాళ్ళకి తెలిసుంటుంది. సో, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే తెలియదో వాళ్ళకి మాత్రం ఇది. సో, తెలిసిన వాళ్ళకైతే అని కాదు. సో, మా ఫ్యామిలీతో మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ఇది వచ్చేసరికి అంతా లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం స్టాల్స్ అన్నమాట. ఏది తీసుకున్నా 50 రూపీసే. ఇది మాత్రం కన్ఫర్మ్. సో, ఇంకా ఇలాగా అన్నమాట మొత్తం సరౌండింగ్స్ ఇలా ఉంది. సో, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అలా మనం వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, సో, మనకక్కడ వచ్చేసరికి టికెట్ కౌంటర్ అవి చెప్పాను కదా! సో, మీకు ఇదంతా సరౌండింగ్స్ అన్నమాట. సో, ఎవరికైనా గానీ లాంగ్ జర్నీ చేసి వాష్‌రూమ్స్‌కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ రూట్‌లో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వీడియో నుంచి వెళ్ళొచ్చు. ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే పెద్దవాళ్ళు లైక్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా వస్తారు కదా చూడ్డానికి. సో, వాళ్ళ కోసం అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి నాన్ ఏసీ సఫారీ అన్నమాట. సో, స్పెసిఫిక్‌గా చెప్పడంలో తప్పేం లేదనిపించింది. సో, ఇక్కడ నుంచి మనము రెస్ట్ రూమ్స్‌కి వెళ్ళొచ్చు. యూజ్ చేసుకోవచ్చు. పే అండ్ యూజ్ అన్నమాట. సో, ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నాను ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. సో, లైక్ ఇది వచ్చేసరికి మీకు కనిపిస్తుంది అది లగేజ్ రూమ్ అన్నమాట. సో, మాకైతే 3 అవర్స్‌కి 75 రూపీస్ అయితే చార్జ్ చేశారు. సో, మాక్సిమం బై 3:30 వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలన్నారు. మేము 11:30కి అట్లా 11:00 అలా ఇచ్చాం. మాక్సిమం 11:30 ఆర్ 11 సో, అది. అండ్ ఇక్కడొచ్చేసరికి ఎంట్రీ చూస్తున్నారా చెక్ ఇన్ పాయింట్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ప్లాస్టిక్ ఫ్రీ. ఫుడ్ అనేది మనం ఏ యానిమల్‌కి వేయకూడదు. ఒక్క బాటిల్ కాదు కదా! మీరు ఏ స్నాక్స్ కూడా తినుకుంటూ చూడొచ్చు. అది ఆప్షనే లేదనమాట. అక్కడే డ్రాప్ చేసేస్తారు. సో, ఇది వన్స్ చెక్ ఇన్ అయిపోయాక మేము లోపలికైతే వచ్చేసాము. సో, ఇదనమాట సరౌండింగ్స్. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి వచ్చేసరికి మనల్ని లోపలికి అలో చేస్తారనమాట. ఇక్కడ పాయింట్ ఇది. ఇక్కడ వెయిటింగ్ ప్లేస్ అనమాట. సో, ఇది వచ్చేసరికి ఏసీ. అక్కడ లైన్ అయితే ఏదుందో అది వచ్చేసరికి నాన్ ఏసీ వాళ్ళకనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే 1 అవర్ అవుతుంది. 1 అవర్ మీకు 1 అవర్‌లో మీకయిపోతే వచ్చి లగేజ్ తీసుకోండి అన్నారు. అమ్మో! 1 అవర్ పడుతుందా? అన్ని యానిమల్స్ ఉన్నాయి మొత్తం చూడొచ్చులే చాలా సేపు పడుతుందనుకున్నాం. అసలు ఎక్కి దిగే లోపల అసలు టైమే తెలియలేదు. మేము ఎక్కి జస్ట్ హార్డ్‌లీ హాఫ్ అన్ అవర్ అంతే. అంతకు మించయితే మాకెక్కువ సేపయితే పట్టలేదు. సో, ఇది బస్ అనమాట. చూసారు కదా! ఎంత క్లియర్‌గా ఉందో వ్యూ. అదే మనం నార్మల్ సఫారీలో ఎళ్తే ఈ విండో వ్యూ అయితే ఇంత క్లారిటీ ఉండదు. సో, బెటర్ ఏసీ బుక్ చేసుకోండి. సో, ఎవరైనా లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీ లైక్ 2, 3 పీపుల్స్ వెళ్తే మాత్రం చాలా ఉంటుంది. లేదు ఎక్కువ మందెళ్తే గనుక బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అంటే వీక్ డేస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ ఇట్లా లేక్ ఇదంతా. సో, చాలా బాగుండిందనమాట ఈ వ్యూ అంతా. సో, అక్కడ మీకు పాయింట్ చేస్తాను. చూడండి అక్కడ స్లోగా క్రొకొడైల్ అయితే వెళ్తుంది. సో, ఫస్ట్ టైమ్ అయితే ఒక న్యూ యానిమల్ అయితే చూసాననమాట బన్నేరుఘట్టలో. సో, చూసారు కానీ నేను పాయింట్ చేశాను. అది క్రొకొడైల్ అనమాట. సో, ఇదంతా ఇంకా వ్యూ ఇలా ఉంటుంది. మీకు తెలియనిదేముంది ఫారెస్ట్ అన్నా, జూ అన్నా ఎలా ఉంటుందో. సో, అది. సో, అలా యానిమల్స్ వస్తూనే ఉంటాయి. సో, చూడండి మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సీ ద ఫుల్ వీడియో.
మరి అందులోను మా పెద్ద బాబుకి యానిమల్స్ అంటే పిచ్చి. సో, వాడికి చూపించాలన్న ఇంట్రెస్ట్‌తో అండ్ మేము కూడా వెళ్ళాలి అనిపిచ్చి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైంది అంటే, సో, మాకు 10:00 స్లాట్ బుక్ చేసుకున్నాము. సో, ఎగ్జాక్ట్‌గా 10కి అక్కడికి వెళ్ళాలని ట్రై చేశాము. బట్ మాకిక్కడ మేము బెంగుళూరు నుంచి బన్నేరుఘట్ట వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 50 ప్లస్ ఉందనమాట. సో, అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు దగ్గర దగ్గర 11 అయిపోయింది. సో, అలో చేయరేమో, స్లాట్ అయిపోతదో ఏంటో అనుకున్నాం. బట్ వాళ్ళకి మేము లోపలికి వెళ్ళగానే టికెట్ చూపిచ్చగానే మమ్మల్ని అలో చేశారు. అండ్ ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని బస్ ఎక్కిచ్చి పంపించేశారు. సో, చాలా పీస్‌ఫుల్‌గా, కంఫర్టబుల్‌గా ఎళ్ళిపోయామనమాట. అండ్ చాలా ఈజీ గూడా అనిపిచ్చింది. సో, బెటర్ నేను ప్రిఫర్ చేసేదైతే ఏసీ అయితే బావుంటుంది. వ్యూ కూడా చాలా బావుంటుంది. అండ్ సో, ఒక ఫ్యామిలీ మెంబర్స్ 4 వెళ్తే వాళ్ళకొకటే విండో సీట్ అయితే ఉంటుంది. సో, ఇట్లాగా మేము ఒక విండో సీట్ చూజ్ చేసుకొని అయితే వెళ్ళాము. అండ్ ఓన్లీ జీప్ సఫారీ వెళ్తే బావుండనిపిచ్చింది కానీ అంత అవసరం లేదనిపిచ్చింది. బట్ ప్రెజెంట్ అయితే అన్ని ఎక్కువైతే యానిమల్స్ అయితే లేవు. బట్ కిడ్స్ మాత్రం చూసిన కొన్ని యానిమల్స్‌కి కాకపోతే ఉన్న యానిమల్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు. మా పిల్లలే కాదు, సో, మాతో పాటు సఫారీ చేసిన వాళ్ళ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు. మా మమ్మీ కూడా చాలా ఎక్సైట్ అయిపోయింది. సినిమాలో చూసినట్టే ఉందమ్మా, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయని చాలా బాగా ఎంజాయ్ చేసింది మా మమ్మీ కూడా. సో, మెయిన్ యానిమల్ వచ్చేసింది ఎలిఫెంట్. ఇది అందరికీ నచ్చుతుంది యానిమల్ కదా! నాకు కూడా మేము చూసినప్పుడు చాలా దూరంలో ఉండినాయి అండ్ అప్పుడు మేము ఏసీ సఫారీ బుక్ చేసుకోలేదు. నాన్ ఏసీ మాకిట్లా ఆన్‌లైన్‌లో బుక్ ఈ ప్రాసెస్ అంతా అప్పుడు మాకు ఐడియా లేదు. సో, ఇప్పుడైతే అంతా తెలిసింది కొంచెము. సో, క్లియర్‌గా చూసారుగా విండో గూడా ఎంత క్లియర్ విజన్ ఉంది. క్లారిటీ ఉంది కదా! అదే మనం నాన్ ఏసీ ఎళ్తే మెస్ అడ్డుంటుంది. క్లారిటీ ఉండదు. వీడియో తీసుకోవడానికి అవ్వదు. చాలా ఇబ్బంది పడాలి. సో, ఇదైతే చాలా అనిపించింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేసి చూసారా? బేర్స్ వెళ్తున్నాయి అక్కడ. విషస్ చాలా క్యూట్‌గా ఎళ్తున్నాయి. బట్ అవి జనరల్‌గా ఎంత హార్మ్ చేస్తాయో తెలీదు గానీ, అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనుషులు కూడా అంటే మేబీ వాళ్ళకింకా మనుషులకి, యానిమల్స్‌కి అలవాటయిపోతారేమో. చక్కగా వర్క్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళ ఎనకాల బేర్ ఎళ్తుంది అలాగా. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మేబీ వాళ్ళకి అలవాటయ్యి ఉండుంటుంది. సో, అక్కడ యాక్చువల్‌గా నాకు కనపడలేదు ఇక్కడ. చిరుత ఉందన్నారు. తర్వాత జూమ్ చేస్తేనే నాకు ఐడియా వచ్చిందనమాట. అక్కడ చీతా ఉందని. అండ్ తర్వాత అక్కడ చూస్తే మీకు జూమ్ చేస్తాను ఇక్కడ చూడండి. అక్కడ లోపల ఉన్నాయి మెస్‌లో చిరుతపులులు. అదిగోండి చీతాస్. సో, చాలా ఉన్నాయి. ఈసారి మేము చీతాని కూడా చూసాము. లాస్ట్ టైమ్ అయితే ఇవేమీ లేవు. ఇప్పుడైతే చీతా. ఇప్పుడు ఎలిఫెంట్ వచ్చింది, చీతా వచ్చింది, డేర్, క్రొకడైల్. సో, ఆల్‌మోస్ట్ ఒక 4 యానిమల్స్ ఇప్పటి వరకు చూసాం కదా! చూసుకోండి ఎలా చక్కగా హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఉన్నాయి అవి. సో, చాలా బాగున్నాయన్నమాట ఇవి వీడియోస్. ఐ మీన్ లైక్ చూడ్డము. అండ్ అందులోనూ అప్పటికింకా మాకు కిడ్స్ లేరు. సో, ఇప్పుడు కిడ్స్ రావడం, వీళ్ళకి ఆ ఊహ తెలిసి ఇవన్నీ చూడడం చాలా హ్యాపీగా అన్నమాట. సో, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటివి స్పెండ్ చేయాలి కదా కిడ్స్‌తో అనిపించింది. చూడండి అవి చక్కగా బొజ్జున్నాయి అలాగా రిలాక్స్‌గా. సో, ఎళ్ళే ప్రతి ప్లేస్ దగ్గర ఇలాంటి సెక్యూరిటీ ఉంటారనమాట. వాళ్ళకి కూడా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. ఆహ్, వాళ్ళు వాళ్ళు మరి ఎలా ఉంటారో నాకైతే ఒకానొక టైమ్‌లో అనిపించింది ఎలా ఉంటారో. ఇవన్నీ యానిమల్స్ కదా! అడవి కదా! అని. చాలా అంటే చాలా పెద్దది ఇది మరి. ఎంత పెద్దదంటే చాలా ఏకర్స్ ఉంటది. అదిగోండి టైగర్స్ ఛీ! హుందాగా ఉన్నాయి కదా! పులెక్కడున్న పులే అంటారు కదా! అలాగే ఉంది. సో, అన్నీ ఎక్కడికక్కడ సెక్యూర్ పెట్టారు. చూడండి లయన్ అది దగ్గర నుంచి ఫస్ట్ టైమ్ చూసి సినిమాలో చూడడం వేరు కానీ, అయ్యయ్యో! ఒక మనిషి అంత ఉంది తలకాయ. దాని తల. ఒక ఒక పెద్ద మనిషి నించుంటే ఎంతుంటుందో అంతే ఉంది ఆ తల. సో, టైగర్స్ ఇట్స్ గుడ్. వైట్ టైగర్ చూసాము. నార్మల్ టైగర్, చీతాస్ ఉన్న యానిమల్స్ పర్వాలేదు విజిట్ చేయొచ్చు. అదిగోండి అది వైట్ టైగర్. సో, లాస్ట్ టైమ్ మేము చూసినప్పుడైతే అయ్యయ్యో! ఎందుకు అన్ని సార్లు మెన్షన్ చేస్తున్నామంటే మేము చాలా అమౌంట్ స్పెండ్ చేసాం ఇప్పుడు కన్నా. అప్పుడు ఇంకా 3 పీపుల్ ఎళ్ళాము. ఇప్పుడేంటే చిన్న పిల్లలు, మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సో, ఇలాగా మొత్తం చాలా యానిమల్స్ అయితే చూసాము. ఈసారైతే వర్త్ అనిపించింది. మేము అమౌంట్ స్పెండ్ చేయడము, ఫ్యామిలీతో స్ట్రగుల్ అయ్యి ఇంత దూరం నుంచి అంత అక్కడి దాకా వెళ్ళడము. యాహ్! ఇట్స్ గుడ్ యాక్చువల్లీ.
సో, చాలా మేమైతే రైనో ఎక్స్‌పెక్ట్ చేసాం. రైనో ఏం లేదు. ఇంకా చాలా యానిమల్స్ చూసాం. అయిపోయిందనిపించింది. ఇంత త్వరగా వచ్చేసామనిపించింది. ఇంకంతే బస్ దిగి ఇలా వచ్చి మేము ఇక్కడ డ్రాప్ చేసేసిందనమాట. సో, ఇక్కడి నుంచి బటర్‌ఫ్లై పార్క్‌కొచ్చాము. ఈ బటర్‌ఫ్లై పార్క్ కూడా యూజ్‌లెస్ అనిపించింది నాకైతే. ఏమీ లేవు బటర్‌ఫ్లై పార్క్‌లో. బటర్‌ఫ్లైస్ తెగ ఉంటాయేమో అని. కాకపోతే వాటి లైఫ్ సైకిల్ అసలెలా ఫార్మ్ అవుతాయని ఒక మ్యూజియం లాగా వాటికి సంబంధించిన అన్నీ పెట్టారనమాట. సో, ఈ యొక్క ఇక్కడొక లేక్, ఒక పాండ్ అంటారు కదా! అలాంటిదొకటుందంతే. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్, ఎగ్జిట్ 2 ఇక్కడ. అండ్ 2 వేస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఎంట్రన్స్ ఇది. ఇటు నుంచి పక్క నుంచి ఎగ్జిట్ కూడా. ఇక్కడ మనం టికెట్స్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చోడానికైతే ప్లేస్ ఉందన్నమాట. కాకపోతే చాలా వాక్ చేయాలి. లోపలికి ఒక 2, 3 కిలోమీటర్స్ వరకు. అండ్ ఇంకొకటేంటంటే ప్రాబ్లము ఇక్కడ అన్ని బటర్‌ఫ్లైస్ ఏం లేదు. జస్ట్ పెయింటేసి పెట్టారు. అండ్ ఒక బటర్‌ఫ్లై ఒక జస్ట్ ఇదొక బటర్‌ఫ్లై అని దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అండ్ ఇంకొక వాష్‌రూమ్స్, వాటర్ కోసం, కిడ్స్‌కి ఒక చిన్న ప్లే ఏరియా అంతే. ఇదిగోండి చూసారా, ఇది అయితే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ పోయింది గూడా. అన్ని కన్నాలే ఉన్నాయి దానికి. అది ఎప్పుడుదో ఎన్ని సంవత్సరాలదో గాని అసలు కొత్తగా ఏం లేదు. ఇలాగ ఒక్కొక్క చోట ఒక ఫోటో థీమ్ లాగా ఇలా బటర్‌ఫ్లైస్ అయితే ఒక వాల్ పెట్టారు. సో, ఇదన్నమాట మొత్తము. సో, మొత్తం అంతా మీరొక లుక్కేసేయండి. మొత్తం వీడియో అయితే చూసాను. సో, ఎండింగ్ వరకైతే చూడండి. బటర్‌ఫ్లై పార్క్ అయితే అంత వర్త్ అయితే కాదనిపించింది. జస్ట్ ఏదో ఒక ఫోటో తీసుకోవడానికి సరదాగా అలా వాక్‌కెళ్ళొచ్చు, పర్లేదు అనుకుంటే ఎళ్ళొచ్చు. సో, అక్కడికి చాలామంది ఫుడ్ కూడా తెచ్చుకొని కూర్చొని తింటున్నారు. సో, అక్కడ కనిపిస్తుంది కదా! ఆ బటర్‌ఫ్లై అదే అన్నమాట ఎంట్రీ. దాని లోపలికెళ్తే ఏవో అక్కడ చిన్న కలర్‌ఫుల్ బటర్‌ఫ్లైస్ లేవు. ఓన్లీ బ్లాక్, యెల్లో స్మాల్ బటర్‌ఫ్లైస్ అలా ఫ్లై అవుతున్నాయి. అవి కూడా మనం క్యాప్చర్ చేయలేమన్నమాట. అంత ఎక్కువేం లేవు. సో, ఇదైతే నేను వర్త్ కాదనిపించింది. బట్ ఏదో అలాగే గ్రీనరీ, ఆ వ్యూ కోసం అలా వాక్‌కెళ్ళి సరదాగా ఒక రౌండేసి రా అంటే వెళ్ళొచ్చు. అయ్యో! బట్ ఇది ప్లే ఏరియా చూసారా? ఇక్కడి నుంచి మా పిల్లలు రానని. సో, ఎన్ని సార్లు పార్క్‌కెళ్ళినా, ఎన్ని సార్లు స్లైడ్‌కెళ్ళినా వాళ్ళకి కొత్తే. సో, ఇలా మొత్తం ఇక్కడ ఆడిపించి అలా లోపలికైతే వెళ్ళాము. నథింగ్ ఏమి లేదు అంతగా. కాకపోతే అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. సో, అదైతే బాగుండిందనమాట. సో, నేను వీడియో అయితే తీశాను, అప్‌లోడ్ చేశాను. సో, ఓన్లీ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, సో, యానిమల్స్‌లో అయితే ఐ మీన్ లైక్ జూలో అయితే మేము చూసింది హార్డ్‌లీ ఒక 8 యానిమల్స్. సో, లైక్ ఎలిఫెంట్, చీతా, లయన్, టైగర్, వైట్ టైగర్ అండ్ క్రొకోడైల్ అండ్ డియర్స్. అండ్ బేర్. సో, ఆల్‌మోస్ట్ 8 యానిమల్స్ అయితే చూసాము. సో, ఇది. సో, ప్రెజెంట్ అయితే అవి మాత్రమే ఉన్నాయన్నారు. సో, మేబీ ఇంకా జీబ్రా లేదు. మీరు కనుక వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేస్తే జీబ్రా, జిరాఫ్ చాలా యానిమల్స్ యాడ్ చేసి పెడతారు. బట్ అవి ఏమీ లేవు. అండ్ మీరు కనుక వెళ్ళాలనుకుంటే బటర్‌ఫ్లై పార్క్ మాత్రయితే వర్త్ అయితే కాదు. ఇది నా ఒపీనియన్. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మీ ఇష్టము. అదే మీకెలా అనిపిస్తే అలాగ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇలాగ ఒకటి, 2 ఎక్కడెక్కడో కనిపించాయన్నమాట వీడియోస్‌లో. సో, ఇది ఈ వీడియో గురించి. సో, మొత్తం చూసేయండి ఎండ్ వరకైతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని డిఫరెంట్ వీడియోస్‌తో మీకు ముందుకొస్తాను. అండ్ నెక్స్ట్ అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానెల్‌లో. అండ్ టెస్లా కారు మన ఇండియాలో లాంచ్ చేయడము, ఆ టెస్లా కారు లోపల సరౌండింగ్స్ ఎలా ఉంది అని దానికి సంబంధించిన మోడల్ వై అనే టెస్లా కార్ అప్డేట్ అయితే నేను వీడియోలో ఐ మీన్ వేరే వీడియో అప్‌లోడ్ చేశాను. సో, అది కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్‌లో లింక్ అది కూడా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సీ అదర్ వీడియోస్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మా కమ్యూనిటీలో హ్యాండ్ ఓవర్ అండ్ మూవ్ ఇన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అది ఏదన్నా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందంటే నా వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.